జై శ్రీరామ్. నా పేరు విశ్వనాథ్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా కార్యదర్శి. ఇక్కడ కురుగుంటలో జరిగిన విషయం ఎలా అంటే, దీనికి సంబంధించి అది రెవెన్యూకి సంబంధించో, ల్యాండ్కి సంబంధించో, లేకపోతే వ్యక్తిగత సంబంధించో ఉంటే అక్కడ విశ్వ హిందూ పరిషత్తోనో హిందువులతోనో పని లేదు. కానీ అది వ్యక్తిగతం దాన్ని, లేకపోతే రెవెన్యూ సంబంధించిన దాన్ని గుడి వరకు, అమ్మవారి విగ్రహం వరకు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అక్కడ తెలుసుకోవాలా. విషయం ఏంటంటే, ఏదైనా ఉంటే అది వ్యక్తిగతంగా పరిష్కరించుకోవడమో లేకపోతే లీగల్గా పరిష్కరించడం చేసుకుంటే సరిపోయేది. అలా కాకుండా అమ్మవారి విగ్రహాన్ని పాల్గొట్టడం అనేది అది హిందువుల, అన్యమతస్థుల ఎవరైనా కానీ ఇంకెవరైనా ఉండొచ్చు, దాని మీద జోలికి పోవడం అనేది చాలా తప్పది. అందువల్ల విశ్వ హిందూ పరిషత్ ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. దీని గురించి సంబంధించి రామాంజనేయులు గారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద పోలీసులు తొందరగా ఎంక్వైరీ చేసి పారదర్శకంగా అది ఎవరైతే చేశారో, ఎందుకో, వాళ్ళ మోటివ్ ఏందో అని కనుక్కొని వాళ్ళకు తగిన శిక్ష చేసి దాని మీద చర్య తీసుకునేటట్టు చేస్తే బాగుంటుంది. లేకపోతే దీన్ని ఎంత దాకైనా మేము తీసుకెళ్తాం. అది హిందువులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే అన్యమతస్థులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరినైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. హిందువుల జోలికి వచ్చినా, హిందువుల దేవాలయాల జోలికి వచ్చినా, గోవుల జోలికి వచ్చినా కూడా మేము ఎక్కడ వదిలిపెట్టాము. విశ్వ హిందూ పరిషత్తు ఎంతకైనా పోరాడతాం. దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించి తొందరలోనే దీనికి సంబంధించిన వివరాలు పబ్లిక్గా ప్రజలందరికీ తెలిసేలా తెలియజేయాలని, అదేవిధంగా దీనికి సంబంధించి ఆ గ్రామస్తులు, కురుగుంట గ్రామస్తులు కూడా ఆందోళన ఉన్నారు. అంటే ఇలా ఎందుకు మన గ్రామంలో జరిగింది, ఎందుకు జరుగుతుంది, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మళ్ళీ ఎప్పుడైనా కూడా జరగచ్చు. ఇది ప్రతి చోట జరుగుతూ వస్తున్నాయి, అనంతపురంలో కూడా మొదలైనవి. వీటి మీద సమగ్ర విచారణ జరిపించి తొందరగా ఇటువంటివి రిపీట్ కాకుండా చర్య తీసుకుంటే బాగుంటుందని. ఇంతకుముందే ఇలాంటి సమస్యలు సింగనమల్లో కూడా ఒక గుడికి సంబంధించి ఆ రాజకీయాల వరకు జరిగింది. అది అలానే ఇప్పుడు ఏదో సమస్య. నిన్న అలాగే వినాయక మండపాలకు సంబంధించి కళ్యాణదుర్గంలో ఒక సమస్య. సో ఇలా ఇవి ఎక్కడో జరుగుతున్నాయి అనుకున్నాము, ఇప్పుడు అనంతపురం జిల్లా కూడా మొదలయ్యాయి. దీనికి సంబంధించి పోలీస్ వ్యవస్థ, ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఇంకెవరైనా కలెక్టర్ గారు కావచ్చు, దీని మీద కొంచెం కేంద్రీకరించి ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటివి జరిగిన తర్వాత మళ్ళీ హిందువులు ఏదో సహనంతో ఉన్నాము, భక్తితో ఉన్నాము అంటే మీరు రెచ్చగొడుతున్నారు అవతలలో. అంటే ఇది అవతలలో రెచ్చగొడుతున్నారంటే వాళ్ళకు తగిన శిక్ష వేయకపోతే ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సహకరించినట్లే. ఆ అవతలలో ఎవరైనా కావచ్చు, ఇలాంటి జరుగుతున్నాయి చేస్తున్నారంటే ప్రభుత్వాలు వాళ్ళకి సహకరించినట్లే. వాళ్ళకు తగిన శిక్ష చేయకపోవడము, న్యాయం చేయకపోతే, సో ఇది ఒకవేళ ప్రభుత్వాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ చేయలేకపోతే మేము హిందువులము, విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తలం అందరం, బజరంగ దళ వాళ్ళం కూడా మేము చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. మేము చేతుల్లో తీసుకున్నాక మళ్ళీ కమ్యూనల్ ఇష్యూస్ అయినాయి, ఇవైనా అని చెప్పి నెత్తినోరు కొట్టుకునే ఏం జరగదు. ఖచ్చితంగా మీరు చేయలేకపోతే మేము చేతుల్లోకి తీసుకొని మేము సాధిస్తాం, మేము చేస్తాం, మేము న్యాయం చేస్తాం. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఎవరికైనా అందరికీ ప్రభుత్వ అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హిందువులకు, హిందూయేతరులకు కూడా అదే చెప్తున్నాం. మీ వ్యక్తిగత విషయాలు ఏముంటే అక్కడ వరకు ఆపండి, అక్కడ వరకు చూసుకోండి. అంతేగాని గుళ్ళకు, దేవాలయాలకు, గోవుల వైపు వస్తే బాగుండదు.